పూర్తి స్థాయిలో తోట త్రిమూర్తులతో పాటు మరొక 10 మంది కూడా ఎమ్మెల్యేలు వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇటువైపు ప్రధానంగా రాజ్యసభపై టీడీపీ గురిపెట్టడంతో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినటువంటి పరిస్థితి చూసాం. కేతిరెడ్డి కూడా పార్టీ వీడుతున్నట్లు నెల్లూరు జిల్లాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ఇక అదే కనుక జరిగితే వైసీపీ పార్టీ సంబంధించి కూడా ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్నటువంటి వలసలతో ఒంగోలుకు సంబంధించి ఖాళీ కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ గేట్లు మూసివేయడంతో ఆ పార్టీలో చేరాలనుకున్నటువంటి నేతలు కూడా జనసేన జెండాను పట్టుకునేందుకు పార్టీలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ వైపు కూడా కొంతమంది మొగ్గు చూపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే జనసేన పార్టీకి సంబంధించి పూర్తిగా క్యూ కడుతున్నారు. ప్రభుత్వంలో పవన్ జోక్యం తక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో పార్టీని బలోపేతంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. వైసీపీలో చక్రం తిప్పినటువంటి కీలక నేతలకే ఎక్కువగా అవకాశాలు జనసేన పార్టీ ఇస్తున్నట్లు కూడా ప్రచారం జనసేన పార్టీ వర్గాల నుంచి అందుతున్నాయి. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ సంబంధించి పూర్తి స్థాయిలో జనసేన వైపు వైసీపీ నుంచిలో కీలక పాత్రలు పోషించిన నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఉత్తరాంధ్రలో పార్టీని నడిపించే నాయకుడి కోసం పవన్ కుల సమీకరణలు ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు పవన్తో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక స్ట్రక్చర్గా తయారు చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయి. ఇదే నిజమైతే జనసేన బలం పుంజుకుంటుంటే అది టీడీపీ తీవ్ర నష్టం జరుగుతుందని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవైపు పిఠాపురంతో పాటు 1-2 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య సమన్వయం కొంత ఏర్పడింది. ఇక బహిరంగంగానే ఇరు పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్ దృష్టంతా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంగానే కనిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రైట్. పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ధీటుగా జనసేనాని ఉండబోతున్నారా? జనసేనను నిలిపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవునని అనిపిస్తుంది. ఇక పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన గేట్లు తెరిచిందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనలో వైసీపీ నుంచి చేరుతున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా ఉండబోతుందా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభానులతో పాటు మరికొందరు నేతలు కూడా గ్లాస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. చేరికలపై జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. తోట త్రిమూర్తులతో పాటుగా మరొక 10 మంది కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే రాజ్యసభపై టీడీపీ గురిపెట్టడంతో 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. కేతిరెడ్డి కూడా పార్టీ వీడబోతున్నట్లు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. అదే గనక జరిగితే నెల్లూరు వైసీపీ ఖాళీ కాక తప్పదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్నటువంటి వలసలతో ఒంగోలు ఖాళీ అయింది. మరొక వైపు టీడీపీ గేట్లు మూసివేయడంతో ఆ పార్టీలో చేరాలనుకున్నటువంటి నేతలందరూ కూడా జనసేన జెండా పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంలో పవన్ జోక్యం కూడా తక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారు పవన్. వైసీపీలో చక్రం తిప్పిన నేతలకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు జన సైనికులు చెబుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో పార్టీని నడిపించే నాయకుడి కోసం పవన్ కళ్యాణ్ కుల సమీకరణను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు పవన్తో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక స్ట్రక్చర్గా తయారు చేసే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ఒకంత నష్టాన్ని కలిగించబోతున్నాయి. ఇదే నిజమైతే జనసేన బలం పుంజుకుంటుంటే అది టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పిఠాపురంతో పాటు 1-2 నియోజకవర్గాలు టీడీపీ జనసేన నేతల మధ్య ఒకంత సమన్వయ లోపం ఏర్పడింది. బహిరంగంగానే ఇరు పార్టీల నేతలు విమర్శలకు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టంతా ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంగానే కనిపిస్తోంది. ఇక జనసేన నేతల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీరామ్, చెప్పండి. శ్రీకాకుళం నుండి అయితే వైసీపీ నుండి ఎటువంటి ఇబ్బంది ఇక్కడైతే ఏమీ కనబడట్లేదు. అటు ఇప్పటికే 10 మంది నుండి 3 వైసీపీ నాయకుల నుండి జనసేనకు కులబతం చూపిస్తున్నారు. శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళంలో కానీ ఎవరు కూడా వైసీపీ నుండి ఎలాంటి ప్రజలు అయితే బయటకు రాలేదు ప్రస్తుతానికి. పవన్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఏమైనా అలాంటి మార్పులు చోటు చేసుకున్న భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే పార్టీలో కొంతవరకు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వివాదాలతో వైసీపీ కేడర్ కొంతవరకు చెతికిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ దృష్టి ఇప్పుడు టీడీపీ వైపు కంటే కూడా ఎక్కువగా జనసేన వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు అక్కడ యువత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ భవిష్యత్తులో అలాంటి అవకాశాలు ఏమైనా మనం ఊహించవచ్చు అంటారా? శ్రీకాకుళం నియోజకవర్గం టెక్కలి మండలానికి అయితే మన దువ్వాడ మాధురు వైపు అయితే జనసేన పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు అయితే చూపిస్తుంది. గతంలో కూడా ఆవిడతో మనం ఫేస్ టు ఫేస్ చేసేటప్పటికి ఆవిడ ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా దీని మాదిరిలో ఆవిడ అయితే పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు అయితే చూపించడానికి ప్రస్తుతానికైతే కనబడుతుంది. అది ప్రస్తుతానికైతే బయటకు రాలేదన్న. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్. మొత్తానికి పార్టీల్లో మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పాలిటిక్స్లో కూడా పూర్తి స్థాయిలో మార్పులు రాబోతున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ కంటే ఎక్కువగా టీడీపీ గేట్లు మూసివేయడంతో బీజేపీ జనసేనల వైపు వైసీపీ నేతలు ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీకి క్యూ కడుతున్నారు నేతలు. బాలినేని శ్రీనివాస్ కానీ పూర్తి స్థాయిలో ఆయన అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అలాగే జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేత మారటంతో ఈ ఒకంత అంచనాలు పెరిగాయి. జనసేన వైపు ఇంకా కీలకమైన నేతలు రాబోతున్నారు. ఇటువైపు రామచంద్రాపురంకి సంబంధించి కీలక నేతగా గతంలో టీడీపీలో ఒక వెలిగినటువంటి నేత అక్కడ
పార్టీ మారబోతున్నట్లు అక్కడ కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జనసేనకు సంబంధించి మరింతగా వరుసగా వలసలు రాబోతున్నాయి, పార్టీ మార్పులు ఉండబోతున్నటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే దృష్టి సారిస్తున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఎంతమంది రాబోతున్నారు, పార్టీ మార్పులు నిజమైన వైసీపీ పార్టీకి సంబంధించి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తుందా, ఇవన్నీ కూడా అంశాలు చూడాల్సిన అంశాలు. రైట్, థ్యాంక్ యూ. శ్రీకాకుళంకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎవరు పార్టీ మారే యోచనలో లేనట్లయితే తెలుస్తున్నటువంటి సమాచారం.